నేను నిద్రలో ఉన్నా అని చెప్పి లేపలేదా, లేకపోతే దీనికి ఏంది ఎప్పుడని లేపలేదా అక్క? అయ్యో అట్లెందుకు అనుకుంటావే మమత? మరి అట్లనే ఉంది అక్క. అసలు ఈ ఇంట్లో నాకు భార్య అనే విలువే లేదు. నేను కూడా శిర్షకలకే పోతే నీకు అర్థమవుతుంది అప్పుడు. ఛీ, ఇప్పుడు ఏదో పని చేస్తారట, ఏం బుద్ధి పుట్టిందో ఏమో, ఏదో బిజినెస్ పెడతా అంటాడు, దానికి 5 లక్షలు కావాలట. అక్కని అడిగిండు, అక్క కూడా ఇస్తా అని చెప్పింది. ఈ ఏడికెళ్ళితో ఏమో నాకైతే తెలియదు మరి. అబ్బో, బందోబస్తుగానే దాసింది. ఆ. అక్క ఎవరు వచ్చినట్టున్నారు అక్క. అక్క అది ఏమైంది? పైసలు కనబడతలేవయ్యా. పైసలు కనబడకపోయింది. బీరువాలోనే పెట్టినా, లోపల లాకర్ లో పెట్టినా. మన ఇంట్లో బీరువాలో పెట్టిన పైసలు మాయమావడైంది. మొత్తం వెతికినా అయినా కనబడతలేవు. నువ్వు మళ్ళీ ఒకసారి చూడుకో. అసలు చూసినయ్యా, మొత్తం అంతా చూసిన. ఏం లేదు శిరీష, నేను బీరువాల 5 లక్షలు పెట్టినా. అవి మీరేమన్నా తీసి జాగ్రత్త పెట్టిరేమో అని అడుగుతున్నా. అంటే ఏంటక్క మీ ఉద్దేశం? మేము తీసినామానా? అయ్యో గట్లెందుకంటున్నా నేను? మీరు అన్న ముచ్చట అట్లనే ఉన్నది. అట్లా కాదే, పైసలు ఏమైనా తీసి పక్కన పెట్టిరేమో, తాళం వేయలే కదా బీరువాకి, గతికే పిలిచి అడుగుదామని. అవునే, 2 రోజుల నుంచి చూస్తానా అక్క బావ ఇద్దరు పొద్దుగాలనే పోతారు, సాయంత్రం కాగానే నిర్వడత్తారు. పొద్దుగాల పోతారు, సాయంత్రం కాగానే నిర్వడత్తారు. ఎటు పోతారే వాళ్ళు అంతగానే మీ పని చెప్తారు? అక్క నీకు ఇది కూడా తెలియదా? నువ్వు ఇంట్లోనే ఉంటా అన్నావు, ఆ మాత్రం తెలియదు. ఇది ధ్యాస ఏడుంది అసలు? బా, నీకు తెలిసింది ఏందో చెప్పే ఫస్ట్. అయితే అక్క, బావ ఏదో బిజినెస్ పెడతా అన్నాడు కదా, ఆ 5 లక్షలు మనం ఇది ఇత్తిమి. ఇక వాళ్ళ దగ్గర ఏం పైసలు ఉన్నాయని అందుకే మందిని అప్పు అడగడానికి పోయిరు బయటికి. ఓహో, వీళ్ళ చక్కదనానికి బయట అప్పులు అడగడానికి పోతారా? అయినా వీళ్ళ పిచ్చి గాని ఆయన ఏం పని చేస్తానని వాళ్ళకి అప్పులు ఇస్తారే? తిరిగి తిరిగి వాళ్ళ కాళ్ళు అరుగుతాయి గాని అప్పు మాత్రం ఏడ ఉంటది వాళ్ళకి. మనకెందుకు తీ అక్క, వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. అయినా వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు? గంతే తీయవే. నా మూడేంది ఏ అలాగా నల్లత్తాడు. పొద్దున్నే పోయిండు కదనే, సర్ది కూడా పట్టుకొని పోయిండు. ఏమైందో? ఏమైంది ఏ అలాగా నల్లొచ్చినావు? ఏం లేదే, అన్న అప్పు కోసం తిరుగుతున్నాడు. నిజమేనా? నీకెవరు చెప్పారు? ఏం లేదే, పొలం కాడ పని చేసుకుంటుంటే శంకరయ్య వచ్చిండు. శంకరయ్య వచ్చి మీ అన్న అప్పు కోసం తిరుగుతున్నాడు, నీకు తెలియదా అని నన్ను అడుగుతుండు. అందుకే నేను అడుగుతున్నా, నిజమేనా అప్పు కోసం తిరుగుతున్నాడు? ఇది మంచిగా ఉంది. మీ అన్న గురించి నీకు తెలుస్తుందా, నిన్న మొన్న వచ్చిన మాకు తెలుస్తుందా? ఏమంటావే? నువ్వు ఏదంటే అదే అక్క. ఇదొకటి. అయినా కానీ మా వదిన దగ్గర 5 లక్షలు ఉన్నాయి, మళ్ళా అప్పు కోసం ఎందుకు పోతుంది? మీ వదిన దగ్గర 5 లక్షలు ఉన్నాయన్న విషయం నీకెట్లా తెలుసు? అగో నీకేమైనా పిచ్చనా? మా వదిన మాకు అన్నీ చెప్తుంది. ఆ 5 లక్షల విషయం మా తమ్ముడికి తెలుసు, నాకు తెలుసు, మా అన్నకు ఒక్కడికే తెలియదు, అంతే. మరి మాకెందుకు చెప్పలే? నీకు చెప్పాలని అవసరం ఏముంది? అవి మా వదిన పైసలే, నీకు ఎప్పుడు అవసరం ఏమున్నది? ఆగో, నువ్వు కూడా గట్టినే మాట్లాడతావు మీ వదిన లేక. ఓ పిచ్చోడా, అవి మీ తమ్ముని పైసలు, నీ పైసలే. మీ వదిన ఆ పైసలు కూడా వేసుకొని జమ చేసుకుంది, అది మీకెవరికి అర్థమైతలేదు. ఓ పిస్తానా, అవి మా పైసలు ఎందుకే? మా వదిన పైసలే అవి, అలా అబ్బాయి ఇంటికి తెచ్చుకుంది. ఓ మెంటలోడా, నువ్వు కూడా మీ వదిన మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు కదా. మొన్న మీ వదిన మా ఇద్దరిని పిలిచి పైసలు వేరే మీరేమైనా తీసిర్రా అని అడుగుతాంది. మాకేం అవసరం ఆ పైసలు తీయడానికి? పైసలు వేనాయా? ఇంట్లో అంతగానో దొంగలు వచ్చిరా ఇంట్లోకు? మొన్న బీరువాల పైసలు పెట్టిందట 5 లక్షలు, అవెవరో తీసుకుపోయారట. బీరువాడు పెట్టిన పైసలు వదిలిస్తారే మన ఇంట్లో తప్పించి, నువ్వు ఇట్లా తీసినావా? ఎట్లా కనబడతావు నీ కలకి? ఆమె కూడా కట్టినా అంటే తీసినావని నన్ను అడుగుతుంది, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. నువ్వు దొంగవే, దొంగవు. నేను కాదు దొంగ, నువ్వే తీసినట్టున్నావు. అందుకే నా మీద ఎత్తాను ఇవన్నీ నిందలు. నేనే తీస్తే మా అవసరం ఉంటే అడుక్కుంటా, వదినకి ఇంత కావాలని చెప్పేసి అడుక్కుంటా. నాకేం అవసరం? నాకేమన్నా అవసరం ఉంటే మా నాన్నని అడుక్కుంటా, అంతేగాని ఇంట్లో దొంగతనం చేసే కర్మ నాకేంది? మరి పైసలు ఎట్లా పోతాయి ఇంట్లోకెళ్ళి? అది నీకు తెలవాలి. మీ వదిన అడుగు, పెట్టినా అడగక నాయమడ పడతావేంది నువ్వు? తిస్తే మీ ఇద్దరు కలిసి ఇస్తారా పైసలు? అది
మీరు తోడు దొంగలు ఎప్పటిలో మాకు తెలుసు. ఆయన చెప్పే ఫస్ట్ నుంచి ఏమో అన్న చెప్తున్నా మా వదిన మొత్తం మా వదిన పాపం ఎడ్డిది, ఆమెకి ఏం తెలియదు. ఆల్రెడీ మా వదిన కూడా చెప్పిన వాళ్ళిద్దరు తోడు దొంగలని. వాళ్ళు పంచోల్తి మీ భార్య అసలుంటుంది కాదు, మీ భార్య వెళ్ళిపోయింది కదా, నువ్వు నా పైసలు ఇస్తేనే వెళ్ళిపోయింది అని చెప్పేసి నచ్చ చెప్పింది. తల్లి లెక్క నీకు తెలివి లేదు మళ్ళీ లేదు. నువ్వు మా వదిన మాటలు అనుకో నువ్వు తీసుకొస్తే నువ్వు గిట్లా దొంగతనం చేసే పద్ధతి నాయే. పిచ్చి గిట్ల లేచినా నీకేమన్నా నా మీద కొడతావేంది? నువ్వు పెట్టినావని అడుగు, తీసిన వాళ్ళు ఎవరో అంత ఉంటే తీసుకొచ్చి ఎవరో మెప్పి, అంతేగాని ఏం తెలియను మా ఇద్దరిని పట్టుకుని దొంగలని నేను కళ్ళరిండా చూసినా, ఆమె వదిన తిట్టాను కానీ నేను చూసినా, నీకు తెలుసాయే. ఏంది ఏం మాట్లాడుతాడు అసలు ఇదే? నీకేమన్నా అర్థమైతుందా? మతుందా నీకేమన్నా? ఇంట్లోకి వెళ్ళి పైసలు పోయినాయి అంటే మీ ఇద్దరు తప్పించి ఎవ్వరు తీయరే. ఇది విషయం మా అన్నకు వదినకు పిలిచి చెప్పబోతాను నన్ను అడుగు. ఏ ఏంది ఎందుకు అట్లా మాట్లాడతాడు? అట్లా నేర్పించింది ఆమె, అంత నమ్మకం ఉన్నది చూసినావా? అమ్మో అమ్మో ఏందయ్యా ఇది? దగ్గర 20 మంది గడప దొక్కినాం, ఒక్కళ్ళైనా ఇస్తలేరు. ఏం చేద్దామే, అది వాళ్ళ తప్పు కాదు. నేను పని చేసినానే నన్ను నమ్మేయడానికి, అంతా మన తప్పేనే. ఈ ప్రయత్నం వదులుకున్నా ఏమనిపిస్తాను. ప్రయత్నం చెయ్య అంటవేందయ్యా? ప్రయత్నం చేయకపోతే హోటల్ పెట్టడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకేం చెప్తాను మరి, అందరి దగ్గరకు పోయి ఇప్పుడు నా దగ్గర పైసలు ఎడతట్లేవు, నేను నా దగ్గర పైసలు అప్పుడు నేను హోటల్ పెడతా అని చెప్పి మాట పాప తీసుకుంటానే. అది మీ అన్న వాళ్ళ ఫ్రెండ్ చిన్న ఫంక్షన్ ఉంటే పోయేస్తున్నా. ఇంకా ఇంట్లో ఏం ఫంక్షన్ లేదు కదా, ఎందుకు వదిన అబద్ధాలు ఆడతారు? మీరు పోయింది పైసలకే కాదు వదిన. అసలు ఇప్పుడు నాకు పైసలతో ఏం అవసరం ఉందయ్యా? అయినా మీ అన్న తెలియకుండా 5 లక్షల రూపాయలు దాచిపెట్టిన నీకు తెలియదా? అవును వదినే, ఇంట్లో పైసలు పోయినా తెలిసింది వదినే, అది కూడా మనోడే దొంగతనం చేసేదని తెలుసు. ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళకి అవసరం పైసలు ఇవ్వడానికి? వాళ్ళు తీసేయని మాట్లాడుతున్నాను. నా పిల్లమే దొంగతనం చేసిందన్నా. నువ్వు అన్నిట్లలో జోక్యం చేసుకోకు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. నువ్వు అన్నిట్లలో నా విషయంలో వచ్చి ఇంకోళ్ళు అనకు. హోటల్ ఎట్లా అన్నా? పైసలు కావాలి కదా అన్న. అరే హోటల్ నేను పెడతా లేకపోతే లేదు. అది పెట్టకపోతే 1 ఎకరం పొలం చూడు, నేనేనో కౌలు చేసుకుంటూ బతుకుతా. అన్న పంట చదువుకునే మరి వ్యవసాయం చేసుకుని ఎట్లుంటది అన్న? అరే వ్యవసాయం కాకపోతే ఎక్కడొక్కడ అడుక్కొని తిని బతుకుతా, అంతేగాని నువ్వు అన్ని విషయాల్లో జోక్యం చేసుకోకు. నోరు బాగలేస్తా అంది నీకు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. నా విషయాలు అన్నిటిలో జోక్యం చేసుకోకు నువ్వు. రే సంతోష్, నీకు ఉండబోతే ఉండు, లేకపోతే పిల్లలు తీసి ఇంటికి బయటికి వెళ్ళు. సీత ఉంటావా, వస్తావా? ఏందయ్యా సంతోష్ని గంత మాట అన్నావు? ఎంత బాధపడి ఉంటాడు? సీత, నా తమ్ముళ్ళ జీతం బాగుండాలంటే వాళ్ళు నన్ను దూరం పోవాలి సీత. వాళ్ళు దూరం పోతేనే వాళ్ళు బాగుపడతారు. నా నుండి దూరం వెళ్ళాలంటే నా మీద వాళ్ళకి మనసు విరగాలి. మా అన్న ఇట్లాంటి వాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రావాలి. ఆ ఆలోచన రావాలంటే నేను తిట్టేటువంటి మాటల ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సీత. ఇంటికి వెళ్తేనే వాళ్ళు బాగుపడతారు సీత. అంతే తప్ప నా తమ్ముళ్ళ మీద కోపంతో నేనేం మాట్లాడలేదు. నువ్వు ఆలోచించేది కరెక్టేనయ్యా, కానీ వాళ్ళని ఇంట్లోంచి పంపించాలంటే ఇదైతే పద్ధతి కాదు. నాకు తెలిసిన విధానం ఇదే సీత, ఇంతకు మించి నాకేం తెలియదు. నా తమ్ముళ్ళు ఎలాంటో నాకు తెలుసు సీత. నా తమ్ముళ్ళని ఏం మాట అంటే ఇంట్లోకి వెళ్తారు అది నాకు మాత్రమే తెలుసు. నాకు తెలిసిన పద్ధతి ఇదే. ఈ ఎటు వేయండి మనిషి, అన్నం తినబడి తినకుండా వేయండు. గీడ కూర్చున్నాడు ఏంది? ఏమైంది? ఏమో అన్నం తినమంటే పెళ్ళని చచ్చిపోయినాడు కూర్చున్నావు. నేనేం చావలే, మంచిగానే ఉన్నా. ఏం లేదే, మా అన్న వదిన కలిసి నా ఇంట్లోకి వెళ్ళిపోమన్నది. అవునా? ఇంకేంది మరి, పోదాంపా. అగో పోదాంపా అంటావేంది? నేను నీకు ముందే చెప్పిన, నాకు ఆ ఇంట్లో కత్తే నాకు అయితలేదు, మీ వదినతో నాకు ఊకి ఏదో ఒక గొడవ అవుతుంది, చక్కగా మన దాన్ని మనం పోదామని చెప్పిన. అంటే గొడవ కారణం నువ్వేనా? ఏం మాట్లాడతానో? నేనెందుకు కారణం అవుతా? మరి పుల్లలు పెట్టే నువ్వేనా? ఆ పైసలు తీసి నువ్వేనా? ఇగో గివ్వే మాటలు మాట్లాడద్దు.
కోపం వచ్చే మాటలు మాట్లాడి నాకు తీకర ఎగుతుంది. ఏమనుకుంటానో నాకేం అవసరం ఆ పైసలు తీయడానికి, మళ్ళీ అదే మాట్లాడతావు. మన వాళ్ళు ఎందుకైతుంది ఇంట్లో అప్పుడు నువ్వు లేనప్పుడు అయితే ప్రశాంతంగా మా అన్న వదిన మంచిగా చూసుకున్నావు నన్ను. నువ్వు వచ్చుడుతోనే మళ్ళీ మొదలుకి వచ్చింది వాళ్ళి. పిచ్చి లేచిందా నీకేమైనా? అన్న మాట 10 సార్లు అంటావు, ఏమైనా నా మీద ఎడతానో ఏంది నువ్వు? అయినా నాకేం అవసరం, మీ అన్నదమ్ములను విడగొట్ట నాకేమొత్తది? ఏమో తెలియదు. ఇగో అంత మెంటల్ మాట్లాడక చెప్తానా. నిజంగా మీ అన్న సాధనైన మోగవాడే అయితే బయటకు పోయిన పని చేసుకుని బతకాలి. ఇట్లా పెళ్ళం దాచిపెట్టిన పైసలు పట్టుకొని పెళ్ళం మీద బతుకుతా అంటే కష్టం మరి చెప్తాను. ఏం మాట్లాడుతున్నావే? నన్ను కొడతావా? కొట్టపోతే ముద్దు పెట్టుకోలే మరి. నీ సంగతి చెప్తాను. అబ్బా ఏంటిదక్క మ్యాగీ వేసుకుని తింటా అనుకుంటే గుంజుకొచ్చినావు? నీ బొంద మ్యాగి. ఏమైందక్క నీకు కొంచెం వేసేయాలనా? చెప్పక్క. తిండి కోసమే పుట్టినట్టున్నావు కదా నువ్వు. అది కాదే, నా మూడు నన్ను కొట్టిండు. అందులో ఉంది అక్క, నా మొగుడు రోజు నన్ను కొడతాడు మరి. నీ మొగుడు నిన్ను కొట్టుడు, నా మొగుడు నన్ను కొట్టుడు వేరే. వేరేందక్క? అంటే నా మొగుడు కాదా? ముందు నేను చెప్పేది వినవే. సరే అక్క చెప్పు, మరి మ్యాగీ చల్లారిపోతావు, చెప్పు తొందరగా చెప్పు. సరే విను. ఆ 5 లక్షలు నువ్వే తీసినామని నా మొగుడు నన్ను కొట్టిండే. మనం గిట్నే చూసుకుంటుంటే మన జీవితాలు ఆగమైతాయి. రేపు బుట్టబోయే పోరగాళ్ళు కూడా మనం ఆమె దగ్గరనే పిచ్చ వెతుకొని బతకాల్సి వస్తుంది. ఈరోజు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి మనం. అక్క మనం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా మన మొగుళ్ళు సాగనియరే, నువ్వు సప్పుడే కూకో. నువ్వన్నది కూడా నిజమేనే. మన మొగుళ్ళు మన మాట సాగనీయరు. అది ఎప్పటి వరకు? వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నంత వరకు. అదే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతే అప్పుడు సచ్చినట్టు మన మాటే ఇంటరు. వాళ్ళు ఏమైనా చిన్న పిల్లల అక్క పొమ్మంటే పోవడానికి? వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. మనం ఒక పని చేద్దాం, మన యారాల దగ్గరికి పోయి ఆమెను పొట్టు నోటికి వచ్చినట్టు తిడదాం. నాకు తెలిసి సిగ్గు శరం ఉన్నదైతే మనం అన్న మాటలకి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మో అవునక్క నిజమే, నీకు వచ్చిన తిట్లనే నేను నేర్చుకుంటా అక్క. అంటే ఏందే, నేను తిట్లపోద్దానా? నిన్నంటలేనక్క, నేను మాట్లాడేదాన్ని కాదంటా అన్న. ఈ సంగతి తర్వాత చెప్తా దా. సరే గాని అక్క మనం మ్యాగీ తిని పోదాం, మస్తు బలం వస్తుంది, మస్తు తిట్టచ్చు మనం. దా అక్క తిందాం. నిన్ను పెట్టుకొని నేను ఇవన్నీ ప్లాన్లు చేస్తాను చూడు, నా చెప్తా నేను కొట్టుకోవాలి. ఇంటే తిందాం అక్క, ఎక్కువ వద్దు. కావే ముందు చిన్నడు. అమ్మ మహాతల్లి, ఇప్పుడు నీకు నిమ్మలమైందా? నా మొగుడు నన్ను కొట్టిండు, దాని మొగుడు దాన్ని కొట్టిండు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలా నీ వల్ల? ఈ ఇంట్లో ఏం చేద్దామని ఇంట్లో ఉంటాను అసలు. ఇప్పుడు ఏమైంది? ఏదో మాట్లాడాలని రమ్మన్నారు, మనకి ఇట్లా పొట్టు తిడుతున్నారు. అబ్బా ఏం తెలియనట్టు చేసేయన్ని ఏం ఎరగనట్టు చేస్తాంది, మళ్ళా ఏమైందని మాట్లాడుతాంది. నువ్వన్నా చెప్పే, ఏం జరిగింది అసలు? నేను ఇప్పుడు ఏమన్నా మిమ్మల్ని? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు ఏందక్క? ఈ ఇంట్లో జరిగే ప్రతి లొల్లి కారణం నువ్వే కదా, మళ్ళీ ఏం తెలియనట్టే మాట్లాడుతున్నావు? నిజమేనే, మీరు అనుకున్నట్లు ఇంట్లో జరిగే ప్రతి లొల్లికి నేను కారణం కావచ్చు. కానీ ఇప్పుడు ఏం జరిగిందని ఇద్దరు కలిసి నన్ను అంటున్నారు. ఇప్పుడు ఏం జరిగింది అని నిమ్మలంగా అంటారావేందక్క? నీ పెళ్ళం 5 లక్షలు తీసిందని నా ఓనికి ఏదో నూరు పోసినట్టున్నావు. ఆయన వచ్చి నన్ను కొట్టిండు. నేను అట్లెందుకంటనే? ఎందుకనవక్క? ఆ రోజు బావ ముందే మమ్మల్ని పిలిచి తీసి రానే అని అడిగినావు. అప్పుడు అడిగింది నిజమే కావచ్చు, కానీ ఆ ఉద్దేశం కాదే. అయినా పొద్దుగాల మీ ఆయన మమ్మల్ని అడిగిండు. అప్పుడు ఏమన్నాడు తెలుసా మీ బావ? అట్లా అనకురా, వాళ్ళు అసలు పని చేయరు అని మిమ్మల్ని వెనకేసుకొచ్చిండే. ఆ రోజు అడిగింది నిజమే కావచ్చు, నేను ఒప్పుకుంటా. కానీ మేము అడిగింది ఆ ఉద్దేశంతో కాదు. ఈ రోజు కూడా మీ ఆయన మాతో మాట్లాడిండు. వదిన పైసలు పోయినాయట కదా, మా ఆవిడే తీసింది అన్నాడు. మీ బావ ఏమన్నాడు తెలుసా? అట్లా మాట్లాడకురా, వాళ్ళు ఎందుకు తిట్టారని మీ ఆయన్నే తిట్టిండు, ఇంట్లోంచి బొమ్మని చెప్పిండు. అంతేగాని మిమ్మల్ని అయితే మేము తప్పు పట్టలేదే. నువ్వేమైనా చెప్పక్క, నువ్వు ఇంట్లో ఉంటే మాకు మా జీవితాలు కనబడతలేవు. అవునక్క. అరే ఎప్పుడన్నా మన భర్తతో కలిసి సాటర్డే సండే బయటకు పోదామన్నా కూడా వదిననే పర్మిషన్ అడగాలి, వదిన దగ్గర పైసలు అడగాలనుకుంటా అంటాడు. ఇక అట్లా అనేసరికి నాకు ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది.
ఎప్పుడు చూసినా నీ పెత్తనమే ఉంటది ఇంట్లో. అయ్యో నువ్వు గిదేం చూసినవే, నీ పెళ్లి కాక ముందు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ మహాతల్లి నన్ను ఎన్నో గోసలు పెట్టింది. ఈమె బాధలు భరించలేకనే నేను మా పుట్టింటికి పోయినా. అసలు నాకు ఈ ఇంట్లో ఉండు కంటే అక్కడ మా ముసలోడికి సేవలు చేసుకుంటుంటే నయం అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటారే మీరు? అనేది ఏం లేదక్క, నువ్వు ఈ ఇంట్లో ఉంటే మేము సంతోషంగా ఉండలేం. అవునక్క, మీరు ఇక్కడ ఉంటే మేము సంతోషంగా ఉండలేం. మేము సంతోషంగా ఉండాలంటే మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఒకవేళ మమ్మల్ని చూడబోతే అయితే సుట్టం సూపుగా వచ్చి పొగంతే, అంతకు మించి మేము ఏం చెప్పలేము ఇక. అరే రామచంద్ర, తల్లి కూడా ఇంట్లో గిన్ని రూల్స్ పెట్టదు, గిన్ని పెత్తనాలు చేయదు. ఈ వదిన గిన్ని రూల్స్ పెట్టుడేందో, ఇన్ని పెత్తనాలు చేసుడేందో నాకు ఒకటి అర్థం కాదక్క. సంజీవ్కు కూడా నేను వదిలేనే కదా, ఏదో నా దగ్గరికి వచ్చి చెప్పొచ్చు కదా. నీకే ఎందుకు చెప్తాడు అంటే నేను వదిలేను కాదా, నేను డమ్మీ వదిలేనా? అయ్యో ఎందుకే అట్లా మాట్లాడతావు? వాళ్ళిద్దరిని నేను చిన్నప్పటి నుంచి పెంచింది, అందుకే ఆ చనువుతోటి అన్నీ నాకు చెప్తారు, అంతే తప్ప ఇంకేం లేదే. నేను ఒకటి చెప్తాక్క, వింటావా? ఇప్పుడు బావ, సంజీవ్, మా ఆయన వీళ్ళు ముగ్గురు ఏది నీకు చెప్పకుండా నా దగ్గరికి వచ్చి అన్ని చెప్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఊకుంటావా? దాంట్లో ఏముంది, ఊకుంటా, నేనెందుకంటా? ఇప్పుడు గిట్నే మాట్లాడతావు, నువ్వు అస్సలు ఊరుకోవు. నా పరిస్థితి కూడా గంతే. ఇగో అక్క, ఇవన్నీ ముచ్చట కాదు. మీరన్న ఉంటారా ఈ ఇంట్లో, మేమన్న ఉండాలా? ఏదో ఒకటి తేల్చి చెప్పు, గంతే. ఏ రా, ఉంటావు ఇన్నే. పా అక్క. ఏం ఆలోచిస్తున్నావయ్యా? ఏమున్నది, మా తమ్ముల గురించి ఆలోచన చేస్తాను. ఏం ఆలోచించుకున్నావు మరి? ఏమున్నది సీత, మా తమ్ముల దృష్టిలో నేను చెడ్డోని అయితేనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. నువ్వేమో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేనే వాళ్ళ జీవితాలు మంచుకుంటాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళేమో మనల్నే బయటికి పంపించాలని అనుకుంటున్నారు. ఏంది సీత, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ స్వయంగా నాతోటే అన్నారు. శిరీష, మమత ఇద్దరు వచ్చి ఏమన్నారు తెలుసా? మీరు ఇక్కడ ఉండడు మాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. నా వల్ల వాళ్ళ చిన్న చిన్న ఆనందాలకి దూరం అవుతున్నారటయ్యా. మనిద్దరం ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట. మనం ఇంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారట. వేరే వాళ్ళ జీవితాలు మన వల్ల ఇబ్బంది పడుతుంటే మనం అక్కడ ఉండడు మంచిదా అయ్యా? నువ్వే చెప్పు. అవును సీత, నువ్వనే నిజమే. మన వలన ఇంకెవరు ఇబ్బంది పడద్దు. నా తమ్ముల జీవితాలు బాగుండాలంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు సీత, మనమే ఇంట్లోకి వెళ్ళి వెళ్తాం. నేను ఎప్పుడు కూడా నీ మాట వినలేదు, అందుకే కావచ్చు నా జీవితం ఇలా అయిపోయింది. ఇప్పుడైనా నీ మాట వింటా సీత, మనమే వెళ్దాం. వాళ్ళు సంతోషంగా ఉండని సీత. ఏమయ్యా, మీ అమ్మ నువ్వు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లయ్యా, మరి ఇంటి సంగతి? పా సీత.